మెగాస్టార్ చిరంజీవి గారి 151వ సినిమా సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా అక్టోబర్ 2న వస్తుంది అంటే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూశారు. ఎదురు చూపులకి తగ్గట్టే మరి బ్లాక్ బస్టర్ గా టాక్ ని సంపాదించింది. అసలు ఏమైనా విజిల్లు, గోలలు, ఈలలు, పేపర్లు, పూలతో వర్షాలు కురిపిస్తున్నారు థియేటర్స్లో. అలాగే తమ హీరో సినిమా ఇంత పాజిటివ్ టాక్ ని తెచ్చేసుకుందంటే అభిమానుల ముఖాల్లో చిరునవ్వులు కాదు, ఆనందోత్సాహాలు, సంబరాలే మిగిలి ఉన్నాయి. ఇక సైరా నరసింహారెడ్డిగా చిరంజీవి గారి నటన అమోఘం, అపూర్వం అని చెప్తున్నారు. ఇందులో ప్రతి పాత్ర కూడా అలాంటి మేలిమి ఆణిముత్యమే. అది తమిళ హీరో విజయ్ సేతుపతి కావచ్చు, కన్నడ నాట స్టార్ అయినటువంటి కిచ్చా సుదీప్ కావచ్చు, బాలీవుడ్ సూపర్ స్టార్ అయినటువంటి అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, ఇలా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ క్యారెక్టర్ కి ప్రాణం పెట్టి మరీ చేశారు. సో ఈ సినిమా కలెక్షన్స్ వివరాల్లోకి వస్తే మొదటి రోజే 150 కోట్ల దాకా కలెక్ట్ చేసినట్టు సంబరాలు అంబరాన్నంటేలా ఉన్నాయి. మరి మొత్తానికి సైరా సినిమాకి టోటల్ బడ్జెట్ 300 కోట్లు. దీనిని అవలీలగా మొదటి వారమే క్రాస్ చేస్తుందని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. సినిమా క్రిటిక్, ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి యాంటీగా ఉండే కత్తి మహేష్ సైతం పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. అది మామూలుగా కాదు. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సైరా నరసింహారెడ్డి ఈజీగా 500 కోట్లని క్రాస్ చేస్తుందని చెప్పేశాడు ఈ కత్తి మహేష్. ఖచ్చితంగా ఈ సినిమా బాహుబలి రేంజ్కి వెళ్ళగలిగే సినిమా అని, ప్రతి ఒక్క నటుడు రియాలిటీగా ఉందని, ఎక్కడా కల్పితంగా అనిపించలేదంటూ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అందించారు. ఇలా నాన్ మెగా ఫ్యాన్సే అద్భుతంగా క్రిటిక్స్ అంటూ వాళ్ళ మెసేజ్ని, రివ్యూని అందిస్తున్నప్పుడు ఇక సాధారణ తెలుగు అభిమాని ఈ విజయోత్సాహాలతో పండుగలు చేసుకుంటున్నారు. అలాగే రాబోయే రోజుల్లో వీకెండ్, దసరా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ హాలిడే మూడ్లో ఏ సినిమా కాంపిటీషన్గా లేకపోవడమే సైరాకి మరింతగా అడ్వాంటేజ్ని తీసుకొస్తుంది. చూసిన అభిమాని మళ్ళీ చూడడానికి అవకాశం ఉండటంతో ఖచ్చితంగా థియేటర్స్ దగ్గర కాసుల వర్షం కురుస్తోంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరో వారంలోనే సైరా రికార్డుల మోత చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.